బలను సమీపించగలరు. సో దేవుని యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం పరిశీలించుకొని పరీక్షించుకొని అర్థవంతంగా సాగిలపడడానికి కావలసిన సత్యం కొరకు మనం వాక్యం వైపు తిరుగుదాం. ఎఫెసీయులకు రాసిన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక తీసినట్లయితే చివరి అధ్యాయం 6వ అధ్యాయంలో 10 నుంచి 18 వచనాలు ఉన్నాయి. మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకున్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. యాలైనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్నాం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమర్పు త్రొక్కుకొని ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునడి దాంతో మీరు దృష్టిని అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతారు. అదిలో అందరూ కలిసి చదువుదాము. ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోండి. మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభావ. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి మీ ముందు సాగిలపడ్డాను. మీరు అనుగ్రహించిన ఈ యొక్క లేఖనాల యొక్క సత్యాన్ని గురించి ఉంటున్నాను తండ్రి. ఆయన రక్షణ, శక్తి, రాజ్యము, అధికారం ఆయన మీదై అది మాకు ఇవ్వడానికి ప్రభా తండ్రి. బలవంతులైన నీవు అయినా బలం లేని వాడికి ప్రభా ఈ భూమి మీదకి వచ్చి మా తరపున మా పక్షాన మా కొరకు అయినా అవమానాలు, అభ్యాసాలు, శ్రమలు అయినా మరి మరణము ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణకై, నువ్వు మాకు ఇచ్చిన శక్తికై, నువ్వు మాకు ఏర్పాటు చేసిన రాజ్యానికై అయినా నువ్వు మాకు అనుగ్రహించిన అధికారానికై మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన తండ్రి బలని సమర్పిస్తుండగా ఆయన విడిచేటప్పుడు అక్షరాశం మేము పానం చేస్తున్నప్పుడు అర్థవంతముగా యోగ్యముగా చేతులు పెట్టడానికి ఆయన మమ్మల్ని సిద్ధపరచుకోవడానికి, పరిశీలించడానికి, పరీక్షించడానికి కావాల్సిన సత్యాన్ని అనుగ్రహించి మీరు మాత్రం మహిమ పొందుకున్నారు. యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 10వ వచనంలో మాట్లాడుతున్న మాటను మనం జ్ఞాపకం చేసుకొని బలను సమీపిస్తున్నప్పుడు దేవుడు మనకు చెప్పిన ఒక ఆజ్ఞ ఏంటంటే నన్ను మీరు జ్ఞాపకం చేసుకునడి అనే మాటని మనం గుర్తుపెట్టుకొని ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఆ 10వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండమని చెప్తున్నాడు. సో అధికారము క్రీస్తుదాయని కాబట్టి పరలోకము, భూలోకము, రాజ్యం అనేది ఆయన అయ్యేది కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం ఆయన బట్టి మన బలవంతుల అవస్థ ఉంది. కాబట్టి రొట్టెని విరిచినప్పుడు ఆ ద్రాక్షారసాన్ని మనం తాగినప్పుడు ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే యేసు ప్రభు వారు అధికారాన్ని సంపాదించుకోవడానికి ఆయన భూమి మీద ఆయన రాకపోతే, మన తరపున మన పక్షాన ఆయన శ్రమలు అనుభవించి సంపూర్ణ వీధి చూపించి సాతాను ఓడించి మరణాన్ని గెలిచి తిరిగి అధికారాన్ని సంపాదించకపోతే ఈరోజు పరలోకంలో ఆ గొప్ప రాజ్యంలో మనం ఉండేవారం కాం. కాబట్టి మనల్ని బలవంతులుగా చేయడానికి ఆయన బలహీనుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది.
బలవంతుడైన దేవుడు రిక్తుడిగా చేయవలసి వచ్చాడు. ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా ఈ భూమి మీద జీవించవలసి వచ్చేది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకొని, అయితే అటువంటి మనం బలం మహాశక్తిని బట్టి మనం బలవంతం అయ్యామా లేదనే విషయాన్ని పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అంటాడు, నేను శక్తిమంతుడిని, అధికారం నాదయింది, రాజ్యం నాదయింది, మీరు దేనికి భయపడిన అవసరం లేదు, మీరు బలంగా ఉండండి అని దేవుడు చెప్తున్న మాటకి మనం వీలు చూపించమా లేదనేది ఈ సమయంలో మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఓకే, ఆ మహాశక్తిని బట్టి మీరు బలవంతులు కండి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం బలవంతులు కాక ఇంకా బలహీనులుగా ఉండాలని ఒకవేళ ఆశ మనం ఉందేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. సో ఆ మాటల్ని మనం ఇక్కడ మనం గమనిద్దాం. మిగతా వచనంలో తెస్సలోనిక పత్రికలో ఆ 2వ అధ్యాయంలో పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు. ఆ యొక్క చదువుతున్నాను. తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఇలా ఉంది. 4వ వచనం చదువుతున్నాను. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారము కాము. చీకటి వారు కాము అంటే అర్థం ఏంటంటే మనకి అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయని అర్థం, అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామని అర్థం. యేసునందు ఉన్నవారు వెలుగు సంబంధులు. సో వారికి ఏంటంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే వారన్నిటినీ స్పష్టంగా చూడగలుగుతారు కదా. లైట్లు వేసారంటే అర్థం ఏంటంటే ఏ కుర్చీ ఎక్కడుందో, ఏ వస్తువు ఎక్కడుందో మన కంటికి కనపడడానే కదా వెలుగు. మనకి లైట్లు వేస్తారు. చీకటి ఉందంటే అర్థం ఏంటి, నడుస్తున్నప్పుడు ఇటు వచ్చి ఆ కుర్చీని తన్నేస్తాం, ఇటు వచ్చి ఇంకో దాన్ని తన్నుతుంటాం, మనకేం కనపడదు కదా. ఎందుకంటే చీకటిలో ఉన్నవారి స్థితి వేరు, వెలుగులో ఉన్నవారు స్థితి వేరు. సో ఈ ఎఫెసీయుల పత్రికలో ఆయన అంటున్నాడు, ఆయన చీకటి వారికి కొన్ని విషయాలు తెలియవన్నాడు. చీకటిలో ఉన్న వారికి కొన్ని విషయాలు అర్థం కావాలి, చూడలేరు. ఏం చూడలేరంటే మొట్టమొదటిగా ఓకే, ఈ మానవునికి ఉన్న అపోనెంట్స్. సో మానవుడికి శత్రువులు ఎవరో వారికి స్పష్టంగా చూడలేరు. ఈ భూమి మీద వారు జీవిస్తున్నప్పుడు, వారి మనోనేత్రాలు మీయబడినప్పుడు, ఓకే, వారు ఎవరి చేతి అయితే బంధించబడి, ఎవరి చేతి అయితే మోసపరచబడి, ఎవరి చేతిలో అయితే కీలు బొమ్మలాగా సమస్త పాపాలు చేస్తూ మరణాన్ని తెచ్చుకుంటున్నారో వారి చీకట్లో ఉండి ఇవన్నీ చేస్తున్న వ్యక్తిని, వారి శత్రువుని వారు గమనించలేరు, వారి శత్రువుని వారు చూడలేరు. ఎందుకంటే వారు ఎక్కడున్నారంటే వారు చీకట్లో వారు ఉన్నారు. అది మనమైతే ఎక్కడున్నామంటే వెలుగు సంబంధం కదా. పేతురు గారు చాలా ఆనందంతో ఈ మాటలు రాస్తున్నారు. చూద్దాం ఒకసారి. పేతురు రాసిన ఆ యొక్క మొదటి పత్రికలో మనం చూసిన 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఈ మాట చదివినప్పుడు నిజానికి మన చీకటి వారమా వెలుగు సంబంధం విషయం మనకు అర్థం కావాలి. ఏంటంటే చూడండి, 9వ వచనం అంటాడు, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములు ప్రజలు చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాచక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన మనల్ని పిలిచినప్పుడు రైట్, చీకట్లో ఉన్నవారు వేరు, మనం వేరు. చీకట్లో ఉన్నవారికి తన అపోనెంట్ ఎవరో తెలియదు. చీకట్లో ఉన్నవారికి తాను నిజంగా పోరాడుతున్నో లేదో తెలియదు. చీకట్లో ఉన్నవాడికి ఆ యొక్క అపోనెంట్ యొక్క స్ట్రాటజీస్ ఏంటో తెలియదు. తన శత్రువు యొక్క ఆ స్ట్రాటజీస్ ఏంటో తెలియవు. ఆ చీకట్లో ఉన్నవాడికి రైట్ ఎవరితో పోరాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, చివరికి నాశనం వైపు వెళ్ళిపోతుంటాడు. అయితే పేతురు గారు ఏమంటారంటే మనము చీకట్లో లేము, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చినప్పుడు అని కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం కావాలి. అర్థం కానట్లయితే ఇంకా మనం చీకటి వారం అయితే దేవుడు దొంగ వల్లే మన మీదకి వస్తాడు.
మనకు అర్థం కాదు, మనం నాశనమే వెళ్ళిపోతాం. కాబట్టి వెలుగు సంబంధులకి అన్ని స్పష్టంగా కనిపించాలి. ఎవరైతే యేసుప్రభులో ఉంటారో వారికి సమస్తం స్పష్టంగా కంటికి కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎఫెసీయుల రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నాడు, మీకు అవి కనిపిస్తున్నాయా అడుగుతున్నాడు. కనిపిస్తున్నాయా పరీక్షించుకోవాలి. ఓకే, చీకటి సంబంధులు మనం వెలుగెత్తి మనం ఏమైనా ఆరాధిస్తున్నామంటే, ప్రభువా ఆ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నువ్వు తీసుకొచ్చావు అని దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ వెలుగులో నీకేం కనిపిస్తుందో ఇంపార్టెంట్. ఎందుకు మన బలవంతం కమ్మని చెప్తున్నాడు ఆయన. ఈ వెలుగులో కనిపిస్తేనే మనం బలవంతులు అవుతాం, లేకపోతే మన బలం ఏంటో మనకు అర్థం కాదు, బలము ఎలా ఉపయోగించాలో మనకి చేతనవుతాం. చూడండి ఎఫెసీయుల రాసిన పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే 11వ వచనంలో, మీ అపోనెంట్స్ మీకు తెలుసా అని అంటున్నాడు. మీ అపోనెంట్స్ మీకు ఎవరంటే, మీరు బయటకు కనిపిస్తుంటే మీ మీద ద్వేషించేవారు కనిపిస్తున్నారు, మీ మీద అసలు చూపించేవారు కనిపిస్తున్నారు, మీకు ఆటంకంగా ఉన్నవారు కనిపిస్తున్నారు, మీ మీద నిందలేసేవారు కనిపిస్తున్నారు, మిమ్మల్ని మోసం చేసేవారు కనిపిస్తున్నారు, మిమ్మల్ని పాపం నడిపించేవారు కనిపిస్తున్నారు, మీరు భౌతికంగా కనిపిస్తున్నారు. కానీ దీని వెనకాతల మీ అపోనెంట్స్ వేరు. కంటికి కనబడిన అపోనెంట్ ఉన్నాడు, కంటికి కనబడిన శత్రువు ఉన్నాడు. నేను ఆత్మ సంబంధమైన వెలుగు నీకు ఇచ్చాను. కాబట్టి ఎవరైతే మీరు అసూయపడుతున్నారో, ఎవరైతే మీకు ద్వేషం తెచ్చుకుంటున్నారో, ఎవరైతే మీకు ఇరుకులు ఇబ్బందులు కలిగి చేస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని తిరుగుతున్నారో, ఎవరైతే మీ పాపాలు పురుగులుపుతున్నారో, వాళ్ళందరి వెనకాతల ఒక అపోనెంట్, ఒక శత్రు మోక అనేది కదులుతుంది. ఆ వెలుగులో ఉన్న వారికి ఆ శత్రు మోక స్పష్టంగా అర్థమవుతుంది. వెలుగులో లేని వారికి ఈ శత్రు మోకతో పని లేదు, వాళ్ళకి దోషం అయిపోయారు వాళ్ళకి తెలియక. కాబట్టి ఎవరు మన శత్రు సమూహం అంటే పౌలు చెప్తున్నాడు. ఓకే, మనం పోరాడుతున్నది ఓకే ఎవరితో అంట, ఆ మనం పోరాడుతున్నది చూడండి ఎక్కడుందంటే 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కానే కాదు. ఎందుకంటే మనందరం కూడా, మానవులందరం కూడా దేవుని స్వరూపంలో పుట్టాం. మనం దేవుని ఆశ ప్రకారం భూమిని ఎలాలనే మనం పుట్టాం. మనం ఎవరూ తక్కువ వారం కాము. అయితే ఈ శత్రువు మోక వచ్చి కొంతమందిని మోసగించి ఓకే దేవుని బిడ్డలైన మన పట్ల ఒక ద్వేషాన్ని వెళ్ళకపోతున్నారు. ఎవరి ద్వారా అంటే శరీరం ద్వారా. మనం చూసినట్లయితే మనకి దేవునితో యుద్ధం చేసిన వాడు కూడా ఎవరంటే మనిషే. కానీ దాని వెనకతల ఓకే ఎర్రని కట్ట సర్పం మాత్రం ఉన్నాడు. ఓకే, దేవుని మీద యుద్ధం చేసేది కూడా మనిషే, కానీ దాని వెనకతల ఈ ఎర్రని కట్ట సర్పం ఉన్నాడు. ఆ కట్ట సర్పం వల్ల ఆ 10 రాజులు సపోర్ట్ చేస్తాడు, ఆ యాంటీ క్రైస్ట్ ని సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేసి దేవునితో యుద్ధం చేయడానికి వాళ్ళని పురుగొలుపుతుంటాడు కదా. కాబట్టి పౌలు మనకేం చెప్తున్నారంటే, మీరు వెలుగు సంబంధాలు కాబట్టి మీ అపోనెంట్స్ ని మీ దైనందిన జీవితంలో మీ శత్రువుల్ని మీ యొక్క దినదినము జరుగుతున్న విషయాల్లో మీరు స్పష్టంగా చూడగలగాలి అన్నారు. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, కానీ మన శత్రువు యొక్క గుంపుని అక్కడ పౌలు గారు స్పష్టంగా రాయించారు. ఎవరంటే మనం పోరాడుతుంది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథలతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతోనూ మనం ఏం చేస్తున్నాము, పోరాడుతున్నాము. మన పోరాటం కాబట్టి అంతకుముందు పౌలు ఏం చెప్తున్నాడంటే, అయితే చీకట్లో ఉన్న వారికి మనం పోరాడుతున్న సంగతి కూడా తెలియదు. కొంతమంది క్రైస్తవులు కూడా తెలియదు మనం పోరాడుతాం అని చెప్పి. ఒక తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటారు, నేను మంచి పోరాటము పోరాడుతని నా పొడుగు నేను కరముట్టించుతని అంటున్నాడు ఆయన. అసలు మనకి పోరాటం ఉందైన సంగతి మనుషులకు తెలియదు కదా. పోరాటం ఉందని తెలిసిన వ్యక్తులు ఎలా మాట్లాడతారంటే, అపవాది మనం శోధించినప్పుడు, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్ష పెట్టినప్పుడు, మనకు వస్తున్న కష్టాల్లో మనం ఎరిగి అదే దీని వెనకాతల సాతాను హస్తం ఉంది అన్నాడు. యోబుని చూడండి, యోబు సమస్తం కోల్పోవడానికి వెనకాతల ఎవరి హస్తం ఉన్నది, ఆ సాతానే హస్తం ఉన్నది. కాబట్టి యోబుకి తెలిసి ఆయన ఏ రోజు కూడా తన నోరు విప్పి దేవుణ్ణి నిందించడానికి సాహసించలేదు. కారణం ఏంటంటే ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయనకు అర్థమైంది అపోనెంట్స్ ఎవరో. ఈరోజు సాతానుడు శోధించినా, మన శరీరం శోధించినా, దేవుడు మన విశ్వాసానికి పరీక్ష పెట్టినా, ఆ పరీక్షలో మన శ్రమ ఎదుర్కొంటున్నప్పుడు మనం పోరాడి ఆ శ్రమను ఎదుర్కోవాలి తప్ప దేవుణ్ణి తోలనాడి దేవునికి 100 ప్రశ్నలు వేసి దేవుని ఉనికిని ప్రశ్నించి అసలు దేవుడు లేనట్టుగా మన జీవితంలో ఉన్నట్లయితే మన పోరాటమైన సంగతి మనకు అర్థం కాదు.
కాబట్టి పౌలు అంటున్నాడు, మనందరం కూడా పోరాడుతున్నాం. ఎలా పోరాడుతున్నామంటే చాలా విషయాలు ఉన్నాయి, మనం చూద్దాం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ పోరాటంలో మన విశ్వాసాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. తిమోతి రాసిన ఆ 2 పత్రికలు పౌలు ఏమంటాడు? ఓకే, నేను మంచి పోరాటము పోరాడుతని, నా పరుగు కడముట్టించి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అన్నాడు. ఓకే, ఆ పోరాటంలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, ఆ పోరాటంలో మన నిరీక్షణ కాపాడుకోవాలి. ఆ పోరాటం ఎంత ఉంటుందంటే, పోరాటం అనేది ఓకే బాహ్యంగా మీరు చూస్తున్న పోరాటం అనేది కాదు, అది ఆత్మ సంబంధమైన పోరాటం. అది చీకటి ఉన్న వారికి కనబడదు, వెలుగు సంబంధికులకు మాత్రమే ఆ పోరాటం కనబడుతూ వస్తుంది. కాబట్టి పౌలు గారు ఏం చెప్పారంటే, మనం పోరాడుతున్నాం కదా. వెలుగు సంబంధులకి ఏం అర్థం కావాలంటే, నేను పోరాడుతున్నాను, అరే నాకు ఏమి లేదు, ఊరక శ్రమ వస్తుందంటే నేను పోరాడుతున్నాను, విశ్వాసాన్ని కాపాడుకొని పోరాడుతున్నాను. అరే కొన్నిసార్లు దేవుడు ఉన్నాడనిపిస్తుంది, నేను పోరాడుతున్నాను, నా నిరీక్షణ కాపాడుకోవడానికి నేను పోరాడాలి. నేను పోరాడకపోతే ఓకే దేవుని వల్ల కలుగు బహుమానాన్ని దొంగలించడానికి సాతాను నా పక్కన ఉన్నాడు. తులసి రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, ఆ చదువుతున్నాను చూడండి ఒకసారి. తులసి రాసిన పత్రిక మనం తీసినట్లయితే 19వ వచనం, 2వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం స్పష్టంగా చూస్తుంది, మనం పోరాడాలి. పోరాడకపోతే మన విశ్వాసం కాపాడబడదు, మనం పోరాడకపోతే మన నిరీక్షణ కాపాడబడదు, మనం పోరాడకపోతే మన రక్షణ విషయంలో మనం అశ్రద్ధ చేస్తున్నాం. సుమా చూడండి, 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు కొలసలు రాస్తూ ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఏమన్నాడంటే, ఆ 18-19 కలిసి ఉంటాయి. అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరగా ఒప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడను మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీల చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదే దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. స్పిరిచువల్ అభివృద్ధిని అడ్డుకోవడానికి ఒక సమూహమే కదులుతుంది. నీ ఆధ్యాత్మికమైన ఆ గ్రోత్ ని, ఆ యొక్క ఎదుగుదలని అడ్డుకోవడానికి నీకు తెలియకుండానే ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, దురాత్మ సమూహములు ఒక మూవ్ ఇస్ మూవింగ్. మీ తెలియకుండానే ఒక మోబు మీతో యుద్ధం చేయడానికి కదులుతుంది. మీరు చేసే పని ఏంటి తెలుసా? నువ్వు స్పిరిచువల్ గా ఎదగకూడదు, ఆత్మ సంబంధంగా ఎదగకూడదు. రెండవది ఏంటంటే, నీ కొరకు బహుమానాన్ని దొంగలించారని చెప్పి వారు వెనకతల పొట్టలు పడుతుంటే, ఈ పోరాటంలో మనం పోరాడవలసిందే. కాబట్టి చీకట్లో ఉన్న వారికి ఈ పోరాటం గురించి ఆలోచన లేనే లేదు, కానీ వెలుగులో ఉన్న వారికి ఈ పోరాటం గురించిన ఆలోచన ఉంటుంది. ఎందుకంటే మన బహుమతి ఆ కొలసీల పత్రికలో ఏమని చెప్తున్నారమ్మా? ఓకే, మీ బహుమానం శిరస్సుని హత్తుకొని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుండా చూసుకోండి అంటాడు. ఓకే, ఆరాధన విషయంలో రకరకాల పద్ధతులు పెడతారు, రకరకాల ఇది పెడతారు. మీరు మిస్ అవ్వాలని చెప్పి దాని వెనకతలు ఉండి ఇంత పెద్ద మోబ్, ఇంత పెద్ద గుంపు మీకు ఎగినెస్ట్ పనిచేస్తుంటే ఈ పోరాటంలో ఓడిపోతారా? ఓడిపోకండి. దానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను మంచి పోరాడతని, నా పొరుగు నేను కడుముట్టించేతని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని అని డిక్లేర్ చేస్తున్నప్పుడు, మరి ఒక పోరాటం జరుగుతుందనే విషయాన్ని ఎందుకు గుర్తెరగం కదా? ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఒక కొన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకుండా మనం పోరాడుతుంది ఎవరితో అంటే వీళ్ళతో పోరాడుతున్నాం. కాబట్టి మనం ఈ పోరాటాన్ని చాలా సక్సెస్ఫుల్ ముగించాలి అనే ధ్యాస కలిగి, జ్ఞానం కలిగి వెలుగు సంబంధులు ఆ విధంగా తిరగాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఇదొక బ్యాటరీ, ఇదొక పోరాటం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది వెలుగు సంబంధికులు మాత్రమే అర్థమవుతుంది. ఒకవేళ ఈ విషయం నీకు అర్థం కానట్లయితే, ఈరోజు పళ్ళను తీసుకుంటున్నప్పుడు ఆ యొక్క రొట్టెని ద్రాక్ష తాగుతున్నప్పుడు పరీక్షించుకొని, ప్రభా ఈ విషయం ముందు అర్థం కాలేదు ప్రభా, ఇప్పుడు అర్థమయ్యేది అని చెప్పి ఆయన కృతజ్ఞత చెల్లించి రొట్టెని తీసుకోవడానికి మనం ముందుకెళ్ళాలి. సో రెండవది చూపిస్తున్నాను, ఈ గొప్ప పోరాటాన్ని బట్టి మనుషులు ఫెయిల్ అవ్వకూడదని, మనుషులు విఫలం అవ్వకూడదని దేవుడు చాలా ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటులో ఆయన మనకిచ్చిన గొప్ప ఆయుధం ఏంటి చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక 5 చివరి అధ్యాయం 6వ అధ్యాయంలో ఆయన మనకు అనుగ్రహించినది ఏంటంటే, చూడండి 13వ వచనంలో ఇలా ఉంది, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అన్నాడు కదా.
ఇప్పుడు ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం అనేది అసలు క్రైస్తవులకి ఈ 7 ఒక కవచములో ఈ 7 విషయాలు 7 ఆయుధాలు కూడా అమర్చబడ్డాయి. కవచం ఒకటే, సర్వాంగ కవచము ఒకటే. ఈ కవచంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు అనేవి ఒక ఆయుధాలు అనేవి దాంట్లో దాచబడ్డాయి కదా. ఈరోజు నిజంగా మన వెలుగు సంబంధంలో అయితే ఆ 7 పదాలని టక్కటక్కడగా చెప్పగలగాలి. అది మన జ్ఞానంలోకి రావాలి. ఏంటి 7 అంటే ఒక మీరు వెలుగు సంబంధిని కాబట్టి దేవుడు ఒక సర్వాంగ కవచం ఇచ్చాడు కాబట్టి ఆ సర్వాంగ కవచంలో 7 ఆయుధాలు దాయబడ్డాయి. ఈ 7 ఆయుధాల్లో కొన్ని నన్ను భద్రపరుస్తున్నాయి. ఈ 7 ఆయుధాల్లో కొన్ని నన్ను సిద్ధపరుస్తున్నాయి. ఈ 7 ఆయుధాల్లో ఒకటి సాతాను మీద యుద్ధానికి నన్ను పురుగొల్పుతున్నాయి. కాబట్టి ఈ ఆయుధాల్లో 3 రకాల ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి వెలుగు సంబంధికులకి ఈ 7 ఆయుధాల పేర్లు బాగా తెలియాలి. ఈ 7 ఆయుధాల యొక్క పనితీరు కూడా బాగా తెలియాలి. ఈ 7 ఆయుధాల యొక్క వినియోగం కూడా బాగా తెలియాలి. ఇవి తెలియకుండానే మనం వెలుగులు సంబంధం అని చెప్పుకున్నప్పుడు కూడా మనం చీకట్లో ఉన్నవారమైన విషయాన్ని మనం గమనించాలి. ఏంటి 7 ఆయుధాలు చెప్తారా మనం టక్కటక్కమని? అందులో ఏవి మనల్ని భద్రపరుస్తున్నాయి, ఏవి మనల్ని సిద్ధపరుస్తున్నాయి, ఏవి సాధారణ మీద యుద్ధం చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఏంటి ఆయుధాలు అనేది మనం గమనించాలి. ఏంటి 7 ఆయుధాలు చెప్తారా ఎవరైనా సరే? మొట్టమొదటిది మొదటిది ఏంటంటే సత్యం, రెండవది ఏంటమ్మా నీతి, మూడవది ఏంటి సిద్ధ మనసు, ఓకే, నాలుగవది ఏంటమ్మా రక్షణ, ఐదవది ఏంటం వాక్యము ఖడ్గము, ఏడవది ఏంటి ప్రార్థన. ఓకే, ఈ 7 ఓకే ఈ యొక్క యుద్ధోపకరణాలు అంటారు అన్నమాట. ఓకే, మేము వెళ్తాం ఎఫెసీయుల కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయానికి వెళ్దాం. వెళ్ళే ముందు మనం దీని గురించి ఆలోచన చేద్దాం. దీన్ని ఏమన్నారంటే యుద్ధోపకరణాలు అన్నారు. యుద్ధోపకరణాలు ఇది ఎందుకు ఉపయోగించాలో మన తర్వాత మాట్లాడదాం. కాబట్టి వెలుగు సంబంధం అనుకుంటున్న ఓ క్రైస్తవుడా, సర్వాంగ కవచంలో దేవుడిని ఆ కవచము దాచిన యుద్ధోపకరణాలు నువ్వు వెలుగుదువా అని దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు వెలిగితే మంచిదే, ఇంకా బాగా ఎరిగితే ఇంకా మంచిదే. కాబట్టి వీటిలో ఏవి మనల్ని సిద్ధపరుస్తున్నాయి, ఏవి మనల్ని భద్రపరుస్తున్నాయి, ఏవి మనల్ని ఆయన మీదకి అటాక్ చేయడానికి ఉపయోగపడుతుందంటే మనకు తెలియాలి. సో ఆయన మీద నిలబడడానికి ఏవి మనల్ని సిద్ధపరుస్తున్నాయి అంటే సత్యం అనేది మనల్ని సిద్ధపరుస్తుంది కదా. తర్వాత ఆయన నీతి మనల్ని సిద్ధపరుస్తున్నారు. తర్వాత ఆయన స్వార్థ మనం సిద్ధపరిచాడు. ఆయన ప్రార్థన ప్రేయర్ మనం సిద్ధపరుస్తున్నాయి. ఏంటి మనం భద్రపరుస్తాయంటే సాతానుడి బాణాలు విసురుతుంటే మనల్ని అడ్డుపరిచేది ఏంటంటే ఓకే మన శిరస్సు పాడవకుండా రక్షణ మనం కాపాడుతుంది. రైట్. సో ఆ బాణాలను అందుకోవడానికి మన విశ్వాసము అది ఉపయోగపడుతుంది. యుద్ధం చేయడానికి వాక్యమని దేవుని వాక్యమైన ఆ ఖడ్గం అనేది ఉపయోగపడుతుంది. ఈ యొక్క యుద్ధోపకరణాలు అనేవి ఒక సర్వాంగ కవచంలో పెట్టి అయినా ఆ కవచం నీకు ధరింపు చేశాడు. ధరింపు చేసి అన్నాడు, ఇప్పుడు బలవంతుడే కదా. మన కరోనా మొదటి రోజుల్లో కరోనా వచ్చినప్పుడు డాక్టర్స్ ఏమి ఇచ్చే తెలుసండి, మొత్తం అంతా కూడా వేసేసారు, ఎక్కడ ఖాళీ లేదు. ఇది వేయకుండా ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఒక శక్తి ఇచ్చేవారు అనమాట. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఇదిగోండి ఇవన్నీ వేసుకుని, ఎందుకంటే ఇది వేసుకుంటే గానీ మీరు కరోనా ఆపగలుగుతారు. ఆపడానికి, పోరాటానికి కాదు, ఆపడానికి ఉపయోగపడతారు. సో దేవుడు కూడా వెలుగు సంబంధులారా మీకు అపోనెంట్స్ అన్నారని తెలిస్తే మీరేం చేయాలి కదా. కరోనా ఉన్న విషయం మనకు అర్థమైతే ఏం చేస్తాం, తక్కువని మాస్క్ పెడతాం కదా. మనం బస్సులో అలాగే వెళ్తుంటాం, ఊపిరాడడం అని చెప్పి కాసేపు మాస్క్ తీస్తాం. ఇందులో ఎవరో వెనక టక్కున దుమ్ముతారు కూడా తక్కువ మనం పెట్టేస్తాం. ఎంత జాగ్రత్త అంటే ఈ ఆయుధం ఎలా ఉపయోగించాలో మనకి తెలుసు. కానీ అంటాడు ఈ లోకంలో సాతానుడు మీ మీద పనిచేస్తున్నాడు. ఓకే, ప్రధానులు పనిచేస్తున్నారు, అధికారులు పనిచేస్తున్నారు, లోక సంబంధమైన ఆ లోకనాథులు అంధకార సంబంధమైన లోకం వీళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఈ ఆయుధం ఎప్పుడు తీయాలో మీకు తెలియదా? ఈరోజు ప్రయాణం అయితే నీ ప్యాంట్లో కానీ నీ బ్యాగ్ లో కానీ ఒక శానిటైజర్ బాటిల్ లేకుండా ప్రయాణం చేయడం లేదు. 2-3 జతలు మాస్క్ లేకుండా నువ్వు ప్రయాణం చేయడం లేదు. ఒక సోప్ పెట్టుకొని వాటర్ కనపడగల చేతులు పడుకోకుండా నువ్వు భోజనం చేయడం లేదు. ఎందుకు జాగ్రత్త ఉన్నావంటే వైరస్ అనే శత్రువు తెలుసు కాబట్టి ఇంత జాగ్రత్త పడుతున్నావు కదా. ఆత్మ సంబంధమైన శత్రువు ఎదుర్కోవడానికి ఎక్కడుంది మన జాగ్రత్త? ఈ కవచం గురించి ఎందుకు క్రైస్తవులు ఆలోచించడం లేదనేది ఒక చాలా ప్రధానమైన ప్రశ్న.
కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఆ సిద్ధపరచడానికి కొన్ని ఉన్నాయి, భద్రపరచడానికి కొన్ని ఉన్నాయి, యుద్ధం చేయడానికి కొన్ని ఉన్నాయి. సో వీటిని మనం గమనించాలి. కాబట్టి ఈ గమనిస్తున్నప్పుడు వీటి గురించి కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత ఈ యుద్ధోపకరణాలు ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం గమనించాలి. సరే, ముందు యుద్ధోపకరణాల యొక్క ఉపయోగాన్ని మనం చూసిన తర్వాత వీటిని మనం ఆ లోపలికి మనం వెళ్దాం. చూడండి ఒకసారి ఆ కొరింథీయులకు రాసిన పత్రిక నేను చూపిస్తాను. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్షమించేది 2వ పత్రిక 10వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. వెలుగు సంబంధులకి దేవుని సత్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే యామరపాటు వెళ్ళిపోతుంటాం. ఆ యామరపాటు అనేది దేవుడు వెలుగుగా ఉండేది చెప్తున్నాడు. యామరపాటు పనికిరాదు. చూడండి 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఏమంటాడంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. అప్పుడు మనం శరీరంతో పోరాడితే అప్పుడు మనం కొన్ని శరీర సంబంధమైన యుద్ధోపకరణలు ఉపయోగిస్తాం కదా, పిస్తులు కానీ, కత్తి కానీ, కర్ర కానీ, రైట్, ఇవన్నీ ఉపయోగిస్తాం. కానీ మనం పోరాడితే ఎటువంటి పోరాడుతామంటే ఆ యొక్క శరీరం కాదు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆ 4వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు ఏంటని, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము గలవై ఉన్నవి. మీ వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకం పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయత ప్రదర్శన చేసి సిద్ధపడి ఉన్నాము అన్నాడు. సో ఆయన యుద్ధోపకరణాలకి ఆ పరిచయం చేసే వ్యక్తికి ఆయన ఇచ్చాడు. వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో చూడండి. ఎలా ఉపయోగిస్తున్నాడంటే ఆయన కొన్ని మాటలు చెప్తున్నాడు. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము గలవై ఉన్నాయి. సాతానుడు దేవుని రాకుండా చాలా దుర్గాలు కట్టేశాడు, కొన్ని నమ్మకాలు పెట్టేశాడు, సో కొన్ని ఆచారాలను పెట్టేశాడు. ఒక పెద్ద దుర్గమే కట్టాడు. దుర్గం అంటే అర్థం ఏంటంటే లోపల ప్రవేశించకుండా ఉండే ఒక ఆటంకం. అప్పుడు రాజులు పెద్ద పెద్ద దుర్గాలు కట్టుకున్నారు. కానీ అర్థం ఏంటంటే శత్రువులు రాకుండా శత్రు దుర్భేజమైన కోటలు నిర్మించేవారు. మన అంట కదా, ఆయన మన దుర్గము అంటే అర్థం ఏంటంటే శత్రువులు మనం అటాక్ చేయకుండా మన దాగు స్థలం ఆయన. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి ప్రజలు వెళ్లకుండా పెద్ద పెద్ద దుర్గాలే కట్టేశాడు, పెద్ద పెద్ద నమ్మకాలే కట్టేశాడు, పెద్ద పెద్ద ఆలోచనలు కట్టేశాడు. అందులో చాలా ప్రాముఖ్యమైనవి మన భారతదేశంలో మనకు బాగా తెలుసు. ఏంటి అంటే మనం చూసినట్లయితే అహం బ్రహ్మస్మి అనే ఒక శ్లోకాన్ని తీశాడు. నేనే దేవుణ్ణి, నీలో దేవుడు ఉన్నాడని చెప్పి ఒక తలంపు అయితే మరొక దగ్గర మరొక తలంపు, మరొక దగ్గర మరొక తలంపు. ఈ తలంపులు చేయించడం అంటే మన వల్లయ్యే పని కాదు. ఇన్ని తలంపుల్ని మనం ఎలాగా వీటిని జయించాలంటే అని అంటాడు. దేవుని వితర్కములు చాలా వితండవాదములు వచ్చాయి, చాలా వితండవాదం. దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆత్మస్వరూపి ఆరాధించాలి, ఆత్మ ఆరాధించాలి కదా, ఆత్మ ఆరాధించాలి. మళ్ళీ విగ్రహం పెట్టుకోవాలంటే కాన్సన్ట్రేషన్, వితర్కములు. అసలు ఆర్గ్యుమెంట్కి బేస్ ఉండదు, ఆర్గ్యుమెంట్కి లాజిక్ ఉండదు. గట్టిగా మాట్లాడితే మా మనోభావాలు అంటారు, మామూలుగా మాట్లాడితే వినడం లేదు. ఈ వీటితో ఎలా పడేది, ఎలా ఏదో రకంగా మనల్ని ఆ దేవుని యొక్క సత్యాన్ని ఆపాలని చూస్తుంటారు కదా. అందుకే దేవుని వాక్యం ఏం రాయబడింది, కొరింథీయుల పత్రికలో ఏం రాయబడిందంటే యేసుని గూర్చిన వార్త యూదునికి ఆటంకంగా ఉందంట. గ్రీస్ దేశస్తులకి అది విరుద్ధంగా ఉందంట. కానీ రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఉంది. ఆటంకం ఏంటి ఆటంకం ఉందంటే యూదులు ఆ రోజు తప్పు చేసేసారు. యేసు ప్రభు సిలువ వేసింది రోమ ప్రభుత్వము, రోమ సైనికులు అయినప్పుడు కూడా ఆయన అప్పగించడానికి కారణం ఎవరంటే యూదులే. ఆయన నిద్ర లేచిన తర్వాత, ఆ యొక్క మరణం నుంచి లేచిన తర్వాత శిష్యులందరూ కనబడి శిష్యులు తయారు చేసి ఆ వార్త చెప్తున్నప్పుడు వీళ్ళు భయం తెలుసా, ఆ తప్పు మేమేం చేశాం, వీళ్ళు ప్రకటిస్తున్నారు. వీళ్ళు ప్రకటిస్తుంటే ఎక్కడికి వెళ్ళిపోతుందంటే మమ్మల్ని వీళ్ళు దోషులు నిలబడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆపండి అన్నమాట.
సువార్త ప్రకటన కూడా యూదులు ఏమనుకున్నారంటే మాకు ఆటంకం ఉందయ్యా, ఆయన సిలువ ఏమి చెప్పింది మేమే, రోమిలకు ఆటంకం ఉంది ఎందుకంటే వారే వాళ్ళు సిలువ వేశారు, కానీ మాకు ఆటంకం ఉంది, నువ్వు చెప్తుంటే ఆయన మేమే చెప్పమన్నట్టుగా నువ్వు ప్రజలు రేకెత్తిస్తున్నావు అని చెప్పి సువార్తను ఆటంకం చేసుకున్నావు. మిగతా వాళ్ళు లేచారు, వాళ్ళకి వెరుతనం ఉందంట. ఎవరికి? గ్రీసు దేశస్తులకి. ఏంటి వెరుతనం ఉందంటే, కొంత అంటారు యేసు ప్రభు దేవుడు అంటారు, ఆయన పశువుల పాకలో పుట్టడం ఏంటి, ఆయన నెమ్మదిగా నడడం ఏంటి, ఆయన ఆ పిలాతు ముందు మౌనంగా ఉండడం ఏంటి, ఒకడు వచ్చి ముఖం మీద ఉమ్మేస్తే అంత శక్తిమంతుడు కూడా ఆ ఉమ్ము భరించడం ఏంటి, అతను అభాసం చేస్తుంటే ఏమి చేయకపోవడం ఏంటి, అతను చంపుతుంటే శక్తిని ఉపయోగించుకోవడం ఏంటి, ఆయన వాళ్ళ చేతులు ఆఫ్టర్ ఆల్ మానవ చేతుల దేవుడు చనిపోవడం ఏంటి, అసలు ఏంటి అంటే వాళ్ళ వెరితనం ఉంది. తిరిగి లేవడం ఏంటి, వాళ్ళ దృష్టిలో వెరితనం ఉంది. ఎంత వెరితనం ఉందంటే ఆ సిలువ వేసినప్పుడు వెళ్తున్న అది చూసాక నువ్వు నిజంగా దేవుడు అయితే నువ్వు రక్షించుకోవయ్యా బాబు, నువ్వు భలేవాడు, నువ్వు దేవుడు అంటున్నావు, ఆఫ్టర్ ఆల్ మానవుడు చనిపోయావేంటి అని హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. ఇది గ్రీసు దేశస్తులకి వెరితనంగా ఉంది. అంతెందుకు ఆ సిలువ అటు పక్క కూర్చున్న ఆ దొంగ కూడా ఏమంటున్నాడు తెలుసా, నువ్వు దేవుడే కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించే బాబు, నీ పుణ్యం అంటాడు అని ఆయన పక్కనే చెప్పాడు. అపహాసం జరిగిపోతుంది, చాలా మందికి వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్న మనకి అది దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి చేత ఇప్పుడు ఆ వెరితనాన్ని, ఆ ఆటంకాన్ని ఎదిరించే శక్తి ఈరోజు యేసుక్రీస్తుని బట్టి మనకు వచ్చింది. దానికి కావాల్సినవి ఏంటంటే ఆ యుద్ధోపకరణాలు ఉపయోగించాలి. పౌలుకి బాగా తెలుసు, పేతురుకి బాగా తెలుసు యుద్ధోపకరణలు ఉన్నాయి, వాళ్ళు ఎందుకు భయం లేదు, వాళ్ళు ఎందుకు ధైర్యం వచ్చింది, వాళ్ళు చూస్తుంటే ఎలా ఉందంటే వాళ్ళ మీద కనపడడానికి మనుషులు పోగవుతున్నారు. యెరూషలేముకి వెళ్ళొద్దు, నేను చంపుతారంటే చంపని అన్నాడు ఆయన. ఆయన దగ్గర ఏముందంటే సర్వాంగ కవచం ఉంది, ఎదురుగలుగుతాడు, ప్రతి ఆలోచనని ఆయన చెరపట్టగలడు. యేసుక్రీస్తు గురించిన ప్రతి ఒక్క వ్యతిరేకమైన ఆలోచనని చెరపట్టగలిగే ఆయుధాలు అనేవి ఆనాడు పేతురు దగ్గర ఉన్నాయి, ఆనాడు పౌలు దగ్గర ఉన్నాయి, ఆయన శిష్యుల దగ్గర ఉన్నాయి. ఈ రోజు మనం చెరపట్టబడలేకపోతున్నాం, ఎందుకంటే ఈ సర్వాంగ కవచాన్ని ఎలా ఉపయోగించాలో మనకు అర్థం కావడం లేదు. ఓకే, ఆ సత్యం ముందు ఎలా నిలబడాలి, ఆ నీతి ముందు ఎలా నిలబడాలి, ఆ యొక్క ఆ సువార్త వల్ల వచ్చిన ఆ సిద్ధ మనసు ఎలా ఉపయోగించాలి, తర్వాత మనకి ఆ రక్షణ ఎలా ఉపయోగించాలి, ఆ యొక్క డాల్ ఎలా విశ్వాసం ఎలా ఉపయోగించాలి, ఆ వాక్యమైన ఖడ్గం ఎలా ఉపయోగించాలి, ప్రార్థన ఎలా ఉపయోగించాలి, వీటి గురించి ఈ యుద్ధోపకరణాల యొక్క ఉపయోగం అనేది ఈరోజు క్రైస్తవులకి అర్థం కాకపోవడం వల్ల ప్రతి ఆలోచనకి చెరపడడానికి ఒక శక్తి అనేది వీరికి రావడం లేదు. కానీ ఆనాడు దేవుని శిష్యులకి ఈ సర్వ కవచాన్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారు తెలుసా, దేవుని ముందు కట్టబడిన ప్రతి దుర్గాన్ని కూడా వాళ్ళు వచ్చారు. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఏథెన్స్‌కి వెళ్ళారు ఆయన పౌలు గారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బండ మీద కూర్చొని వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. దేనికోసం మాట్లాడుతున్నారంటే ఏదో కొత్త విషయం గురించి మాట్లాడుకుంటారంట. వాళ్ళు పెట్టిన టెంపుల్ చూసినట్లయితే ప్రతి దానికి టెంపుల్ కట్టారంట. ఒక టెంపుల్ కంట తెలియబడిన దేవుడికి అని చెప్పి ఒక టెంపుల్ కట్టారంట. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు పెద్ద దుర్గాలు కట్టేశారు. ఈ యొక్క జ్ఞానం చేత ఎవరు కూడా ఏసు అంగీకరించకుండా రకరకాల ఫిలాసఫీస్, తత్వం అన్ని కూడా డెవలప్ చేసేసారు. అప్పుడు ఏమలేరంటే సర్వాంగ కవచం ధరించిన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు తెలుసా, తన సర్వాంగ కవచాన్ని ఉపయోగించి ఓకే ఆ యొక్క ఆలోచనని ఎలా చెరపెట్టాడో మనకు తెలుసు. అయ్య బాబు దేవుడు సమీపంగా ఉన్నాడయ్య బాబు, మీరు ఎక్కడికో పెరగడతారేంటి, ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన వాళ్ళ ఆలోచనని చెరపెట్టాడు. ఒక దేవుడు అంటే ఏదో మీ చేతుల చేత పూజింపవాడు కాదయ్యా, చేతులు చేసిన దేవాలయం ఉండేవాడు కాదు అని చెప్పి దేవుడి ఆలోచనల్ని అక్కడ గుప్పించి ప్రతి ఒక్క ఆలోచనని ఆయన తన చెరపెట్టాడు అనమాట. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన దగ్గర ఏంటంటే సర్వాంగ కవచమైనది. కాబట్టి మనకి ఏం అర్థం కావాలంటే ఈ సర్వాంగ కవచం మనకుంది. ఓకే, మనం ముందు సర్వాంగ కవచం మనకి తెలిసినట్లయితే ముందు మనలో భయం పోతుంది, యుద్ధం చేయడానికి సన్నద్ధలు అవుతాం, ఎదుర్కోవడానికి సిద్ధపడతాం, అలా మనం వెనకడికి వేయం. కానీ చాలా మందికి ఈ సర్వాంగ కవచం మనకు అర్థం కాలేదు కాబట్టి చిన్న ఏం జరిగినా సరే మనం భయపడిపోతాం కదా. కాబట్టి యుద్ధోపకరణాల వలన పౌలు ఏంటి ఆయనకు వచ్చిందంటే 10వ అధ్యాయంలో చూడండి, దేవుని యొక్క దుర్గములను ప్రాణదోయ జాగ్రత్త బలము కలవై ఉన్నది, మేము వితర్కములను. దేవుడు రోమిల పత్రికలో 1వ అధ్యాయంలో ప్రజల మీద ఒక నేరం మోపుతున్నాడు. ఏమన్నాడంటే మీరు వాదనలు ఎందుకు వ్యక్తులు ఇయ్యాలి, మీకు వ్యర్థ వాదనలు ఎక్కువ, ఆల్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ఫూలిష్, వేస్ట్ అంటాడు.
ఈరోజు మానవుడికి ఏముందంటే ఆయనకి దేవుడు ఎవరో తెలియదు, ఎప్పుడు దేవుడు చూడలేదు, కానీ బుర్రతో మాత్రం దేవుడు డిఫెండ్ చేస్తుంటాడు. దానికి ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాడు, ఆర్గ్యుమెంట్ ప్రజల మీద రుద్దుతాడు. రైట్, ప్రజలు కూడా ఎలా తయారంటే చీకటి ఉన్నారు కాబట్టి ఏది సత్యమో ఏ అసత్యమో వారికి తెలియదు కాబట్టి అని వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళ యొక్క తలంపుల చేత రకరకాలమైన నమ్మకాలు క్రియేట్ చేసి పెద్ద దుర్గాలు కట్టేశారు, ఒక వితర్కాలు, ఒక యూస్లెస్ ఆర్గ్యుమెంట్స్ పెట్టేశారు. సో ఇవన్నీ కూడా చెరపట్టబడడానికి కావాల్సింది ఏంటంటే ఆ యొక్క యుద్ధోపకరణాలు మనకు అవసరం. చూడండి 5వ వచనంలో ఏమంటాడు, మీ వితర్కములను దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు, ప్రతి ఆటంకం పడదోసి ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి అన్నాడు. రైట్, అలా చెరపట్టాలంటే మనకి ఏముండాలంటే ఈ సర్వాంగ కవచం అనేది మనకి అవసరం. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఆయన రాకడ దగ్గరలో ఉన్నాం. రైట్, మనం ఆయన క్రీస్తు యేసు యొక్క శక్తిని బట్టి మన బలవంతం అవ్వాలంటే రైట్ మనకు తెలిసి ఈ విషయరసిన ప్రతి ఆరాధ్యంలో ఒక మూల పెట్టుకున్నాం. సర్వం కవచం మనకు ఉపయోగపడదని చెప్పి ఒక మూల పెట్టుకున్నాం. ఈ 2020 సంవత్సరాల్లో దాన్ని కొంచెం దులపండి, రైట్ వేసుకోండి. ఓకే, యుద్ధం చేయడానికి సిద్ధపడండి. ఎందుకంటే యేసు త్వరగా రానయ్యి ఉన్నాడు, ఆయన సమయం దగ్గరికి వచ్చేది, కాలము ముగింపులోకి వచ్చేసేది. కాబట్టి ఎప్పటికైనా సరే శక్తివంతం అవుదాం, క్రీస్తుని బట్టి శక్తివంతం అవుదాం, బలవంతం అవుదాం, యుద్ధోపకరణాలు యూజ్ చేద్దాం. ఓకే, ఇవి మనకు తెలుసు, ఎన్నోసార్లు విన్నాం దీని గురించి. ఆ సండే స్కూల్ కూడా కంఠస్థం పెట్టాం కదా, అయినప్పుడు కూడా ఏం చేస్తాం, తీసుకొచ్చి మళ్ళీ అదే అధ్యాయంలోనే అక్కడే పెట్టించాము. మనం ఈ రోజు 2020 సంవత్సరాల్లో తీద్దాం, అలా దులుపుదాం. ఓకే, మైమర్కు పట్టుకుందాం, నడుపు సత్యాన్ని పట్టుకుందాం, శిరస్సును ధరించుకుందాం, కాలు పట్టుకుందాం, యుద్ధం చేసి సిద్ధంగా ఉందాం కదా. పౌలులాగా ఏమనాలంటే చనిపోయే ముందు ఎలా ఉండాలంటే ఓకే, మంచి పోరాటం నేను పోరాడుతుంది, నా పరుగు నేను కడముట్టించుతుంది, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ విశ్వాసం కాపాడటం కాదు, ప్రతి ఆలోచన కూడా చెరపెట్టారు. క్రీస్తు గురించిన ప్రతి ఆలోచన చెరపెట్టారు. ఇది ఒక పోరాటం కదా. సో ఈ విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమర్థం కావాలంటే దీనికి అంతటికి మూలం ఎవరంటే యేసు ప్రభువు వారే. దీనికి అంతటికి మూలం ఎవరంటే యేసు క్రీస్తు వారే. ఇవన్నిటికీ వివరించడానికి అంత సమయం నాకు లేదు, కానీ ఒక మాట చూపించి నేను కొంచెం ముందుకెళ్తా, ఒక 2 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తా. ఇవన్నిటికీ మూలం క్రీస్తు వారు, ఇవన్నిటికీ మూలం దేవుని యొక్క వాక్యమే. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. చూడండి, యోహాను రాసిన సువార్తలకు వెళ్ళినట్లయితే 17వ అధ్యాయంలో ఇలా రాయబడింది. నేను చదువుతున్న యోహాను సువార్త 17వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు చనిపోయే ముందు పరలోక సంబంధమైన చాలా విషయాలను ప్రస్తావిస్తూ ఆయన మరణానికి సిద్ధపడ్డాడు. అలాంటి దీంట్లో ఓకే ఆయన చెప్తున్న మాట చూడండి. ఓకే, మనం మొట్టమొదటి ఏం చేస్తామంటే ఓకే, ఎప్పుడైనా తగు వచ్చినప్పుడు పెద్ద వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఓకే, పైన ఉన్న తలపాపు చూసి నడుముకి ఏం చేస్తాం మనం కడతాం. ఎందుకంటే నడుముకి సపోర్ట్ లేకపోతే యుద్ధానికి సిద్ధపడాలి. యుద్ధం చేస్తామా గెలుస్తామా పక్కన పెట్టండి, యుద్ధం నిలబడాలంటే నడుముకి ఏంటంటే ఒక బలం ఉండాలి. చూడండి 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని ఈ ముందు పెడుతున్నాను. 17వ వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము అన్నాడు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే 15వ వచనంలో ఆయన కారణం చెప్తున్నాడు. ఆయన ఏంటంటే నువ్వు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఒకళ్ళు దుష్టు నుండి కాపాడాలంటే వారి యుద్ధం నిలబడాలి. యుద్ధం నిలబడాలంటే వారికి స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ నిలబడాలంటే వారి సత్యమందు ప్రతిష్ఠ చేయాలి అనే విషయాన్ని ఆయన చెప్తాడు. మనం సత్యమందు ప్రతిష్ఠించకపోతే మనం ఏం చేయలేము, మనం యుద్ధం నిలబడలేము. ఆయన అంటాడు సత్యమందు వారిని ప్రతిషేధం చేయము, నీ వాక్యమే సత్యం అని చెప్పినప్పుడు 19వ వచనంలో యేసు ప్రభువు యొక్క కమిట్మెంట్, యేసు ప్రభువు యొక్క త్యాగం మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి యేసు ప్రభువు చేసిన త్యాగం అనేది మనకు గుర్తొస్తుంటాయి. ఏంటి తెలుసా, చదువుతున్న చూడండి 19వ వచనంలో అంటారు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినప్పుడు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను అన్నాడు. అంటే దృష్టి నుంచి కాపాడాలంటే వారి నడుము స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళ సత్యం స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళ సత్యం ఈ లోకంలో సత్యం ఎక్కడుంది, ఒక్కొక్కరు ఒక మీడియా పెట్టుకొని వారు తెలిసిన దాని సత్యం అన్నట్లుగా భ్రమింప చేస్తున్నాడు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు వాడు కరెక్ట్ అన్నట్టుగా ఆ చేసిన ప్రతిది రైట్ అన్నట్టుగా ప్రజలు భ్రమింప చేస్తున్నాడు. అందరూ కూడా నేర్చేశారు ఎలాగ ప్రజలు మోసం చేయాలని.
ఈ భూమి మీద ఒకరూ లేరు ప్రజలు మోసం చేయకూడదు అనేవారు. అందరూ కూడా తెలివైన వారు. వాళ్ళకున్న తెలివి దేనికో ఉపయోగపడుతుందంటే ఇద్దరు వ్యక్తులు ఎలా మోసం చేయాలో బాగా పండిపోయాం. మన చిన్నప్పటి నుంచి వెనక పెట్టిన విద్య కదా. మన క్లాస్కి లేట్గా వస్తారు, ఆ రోజు ఎక్కడో ఏదో తిరుగుతారు, అరగంట లేట్ వస్తారు. ఎందుకు లేట్గా వచ్చావు అనగానే చాలా చక్కగా అసలు మనం ఒక టీచర్గా మాకు వేరే ఇది ఉండదు అనమాట. వాళ్ళు చెప్పగా లోపల పిలిచేయాలి అంతే. అంత మంచి కాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నాకు తెలుసు అది అబద్ధం అండి, వాళ్ళకి తెలుసు అబద్ధం అని. కానీ అంత ఓపెన్ చెప్పినప్పుడు ఏం చేయాలి? లోపల రాను. పిల్లలు 7 అయితే ఇంటికి వెళ్ళకూడదు, దాటిపోయింది, ఫ్రెండ్స్ బాగా షికారు చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అమ్మ తిడుతుంది, నాన్న తిడుతుంది, నాన్న తిడతాడు. కానీ వాళ్ళకి ఏం తెలుసు అంటే నాకు తెలుసు మేనేజ్ చేయడం అంటారు. ఏంటి మేనేజ్ చేస్తామంటే చక్కగా మంచి స్టోరీ పెట్టుకుని అమ్మా ఏమేమి తెలుసాను కదా, నా పిల్లల మీద ప్రేమతో నా తల్లి నా కూర్చోలోపల తీసుకెళ్తుంటాను. ఈ రోజు ప్రతి మనిషికి తెలుసు బయట అసత్యం ఎలా మాట్లాడాలి అంటే. సత్యం మాట్లాడాలో తెలియదు కానీ అసత్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తెలుసు. ఈ విషయం దేవుడికి అర్థమైంది. ఇది మనుషులు సత్యం లేదు, అతను నిలబడలేదు. ఎందుకంటే ఆ సత్యం నిలబడితే వారు చాలా దుష్టుడి నుంచి చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ నిలబడితే కానీ దుష్టుని ఎదిరించలేరు అని చెప్పి ఆయన ఏం చేసినా తెలుసా? మనల్ని ఆ సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి ఆయన తను ప్రతిష్ఠించుకోవాలట. ఏంటి ప్రతిష్ఠించుకోవాలంటే దేవునితో సమానుడు. ఆయన ఏం చేశాడంటే నేను భూలోకంకి వెళ్తా, నేను సత్యానికి అది పిలాతు అడుగుతాడు, అసలు నువ్వు ఎవరు అంటే నువ్వు ఎందుకు వచ్చావంటే నేను సత్యానికి సాక్షి చెప్పడానికి వచ్చా. సత్యానికి సాక్షి నేనే సత్యం, నా దగ్గర తప్ప మీకు సత్యం దొరకదు. ఈ భూమిలో అంతా కూడా సత్యం లేదు, భ్రమ ఉంది, ఛాయ ఉంది, నా దగ్గర ఒరిజినాలిటీ ఉంది. కానీ భూమి మీదకి వచ్చాడు ఆయన. మనం సత్యంలో నిలబడడానికి ఆయన భూమి మీదకి వచ్చి మన సత్యం నిలవాలంటే పాపానికి ఏమవ్వాలి? పరిహారం చెల్లించాలి. కాబట్టి ఆ పరిహారం చెల్లించి సత్యమును ప్రతిష్ఠ చేయడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకు యేసు వారి భూమి మీదకి రావాల్సి వచ్చేది. అది మొట్టమొదటి. కాబట్టి ఆయనగా రాకపోతే మనం ధైర్యంగా నిలబడలేదు. అది రెండవది, ఆ పోరాడడానికి మనం భద్రపరచడానికి విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ కదా, నీతి ఎంత ఇంపార్టెంట్. అన్నిటికీ మూలం ఏంటంటే దేవుడి వాక్యమే. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ యొక్క 10వ అధ్యాయంలో కొన్ని మాటలు నీతి గురించి, రక్షణ గురించి కొన్ని మాటలు ఉన్నాయి. అది చెప్పిన తర్వాత నేను ముగింపులకు వెళ్దాం. మనం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి, 8వ వచనంలో నేను చదువుతున్నాను. 8వ వచనం నేను చదువుతున్నాను. ఓకే, యేసు ప్రభు యొక్క అర్పణ మనకి అర్థం కావాలి, వాక్యం యొక్క శక్తి కూడా మనకి అర్థం కావాలి. 8వ వచనంలో ఇలా ఉంది. అదేమని చెప్పుచున్నది? చదవండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయం విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ఆయనగా నీతి కలిగినట్టు మనుషుడు హృదయంలో విశ్వాసించు, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అన్నాడు. ఓకే, అక్కడ మీకు విశ్వాస వాక్యం కనిపిస్తుంది, అక్కడే మీకు నీతి కనిపిస్తుంది, అక్కడే మీకు రక్షణ కనిపిస్తుంది. అన్ని కూడా మూలం ఏంటంటే వాక్యమే మూలం, విశ్వాస వాక్యం. ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో పెట్టుకుంటే నీకు నీతి వస్తుంది. ఆ వాక్యం బయట ప్రకటిస్తే నీకు రక్షణ కలుగుతుంది. కాబట్టి నీ హృదయంలో వాక్యం మీద విశ్వాసం ఎంత ఉందో అది ప్రాముఖ్యం. రెండవది, వాక్యాన్ని నువ్వు ఏదైతే నమ్మావో దాన్ని బయటికి ప్రకటించేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. సో సాతానుడు ఎప్పుడు ఓడిపోతాడంటే, ఎప్పుడు బలవంతులు అవుతామంటే హృదయంలో దేవుని వాక్యం పట్ల నీకున్న కన్విక్షన్. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తన గురించి ఒక కన్విక్షన్ ఉంటుంది అన్నమాట. ఆయన ఏమిటి కన్విక్ట్ చేస్తాడంటే, అందరి పాపుల్లో ప్రధాన పాపిని నేను అంటాడు. దేవుడు వాక్యం పట్ల కన్విక్షన్ అనేది, ఒప్పుకోలేనిది చాలా ప్రాముఖ్యత. హృదయంలో నొప్పిస్తే ఆయన బయటికి చెప్తున్నప్పుడు మన నీతి, మన రక్షణ రెండు కూడా ముందుకెళ్తుంటాయి. క్రైస్తవుడు అంటే నమ్ముకొని మూల కూర్చుని కూడా కాదు.
క్రైస్తవుడు అంటే ఆ నమ్మేసరిలో పని అయిపోయిందని కాదు. ఆదివారం వచ్చి కూర్చొని ఏదో 2 పాటలు అయిపోయి కూర్చున్నాడు కాదు. క్రైస్తవుడు ఎవడంటే సో నీతి రోజు రోజుకి పెరగాలి. ఏంటంటే నీతి అంటే దేవుడు వాక్యం అనేది ఈ హృదయంలో నమ్ముతున్నంత వరకు కూడా ఆ లెవెల్ ఆఫ్ ఫెయిత్ పెరుగుతున్నంత వరకు కూడా ఓకే నీతిని ఎదుగుతున్నాం. ఎప్పుడైతే నీతి నీలో వచ్చిందో నిన్ను భద్రపరచుకుంటాం, నిన్ను సిద్ధపరచుకుంటాం అన్నమాట. తర్వాత రెండవది మనం చూసినట్లయితే ఏంటి మనకి కావాల్సింది ఏంటంటే ఆ రక్షణ కావాలి. రక్షణ అర్థం ఏంటంటే బహిరంగంగా ఒప్పుకోవడం. అప్పుడు రక్షణ మనం దిగుతుంటాం. మనం ఎంతగా బహిరంగ ఒప్పుకుంటామో రక్షణ ఎందుకు. రక్షణ అర్థం ఏంటంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు మనం ఏమనకూడదంటే ఎవరివి తెలియదే అనకూడదు. అది రక్షణ అంటే. దేవుడు వెళ్ళిన తర్వాత నాకు తెలుసు అన్నమాట. ఎవరైతే యేసు దేవుడని బహిరంగ ఒప్పుకుంటారో, అందరూ ఒప్పుకుంటారో నేను కూడా ఆ సమయంలో వారు నాకు తెలుసని నేను ఒప్పుకుంటాను అంటారు. ఎవరైతే నన్ను ఇతరుల యొక్క ఒప్పుకోరో ఆ దినమందు నేను కూడా వారిని నేను ఒప్పుకోను అంటాడు. సో రక్షణ అర్థం ఏంటి తెలుసా? పరలోకి వెళ్ళిన తర్వాత ఆయనను చూసి నీ పేరు పెట్టి నీకు ఎదురు చూస్తున్నాను అనగలగాలి. ఎందుకంటే ఆ రోజు అందరి ముందు కూడా ఒప్పుకున్నావు నువ్వు క్రీస్తు వాడవని, నువ్వు క్రీస్తు దానవని కదా. ఆ యొక్క ఆ కన్విక్షన్, ఆ కన్ఫర్మేషన్ అనేది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లోపలికి తీసుకెళ్తుంటాను. రెండవది ఏం చేస్తావంటే నీ నీతి పెరిగిపోతుంటుంది రోజు రోజు కదా. కొంతమంది వెళ్తారు, ప్రభువా నీ నామంలో మేము ఒక దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము అద్భుతాలు చేయలేదంటే మీరెవరు అన్నాడు. కాబట్టి ఆయన నీతి అనేది వేరేగా ఉంది, రక్షణ అనేది వేరేగా ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం కనిపిస్తుందంటే విశ్వాసం వాక్యమే, నీతి అనేది వాక్యం లోపల ఉండబట్టి మనకు వస్తుంది, రక్షణ అనేది బయట చెప్పడంలో మనకు వస్తుంది. కాబట్టి ఈ యుద్ధోపకరణాలు మనలో ఉండాలంటే అన్నిటికీ మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. కానీ అన్నిటికీ మనం ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ దేవుని వాక్యం విషయంలో ప్రాముఖ్యత ఇవ్వడం లేదు కదా. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఇది సహజంగా జరుగుతున్నాయి. ఇది మనం ఇంకొకరి కోసం మాట్లాడేది కాదు, కానీ మనకు జరుగుతున్న విషయాలు మనం మాట్లాడుకుందాం. కొన్నిసార్లు రైట్ కొన్ని ప్రోగ్రాంలో కానీ దీంట్లో కానీ రైట్ నేను ఆ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు ఆ సాధారణంగా అందులో నేను కూడా భాగమే, నేను కూడా పార్టీ ఇప్పుడు వాస్తవం మాట్లాడుకోవాలి. ఓకే, ఆ ప్రోగ్రాం వెళ్తున్నప్పుడు వాక్యం యొక్క బలం కన్నా ఆహారం యొక్క బలం గురించి చాలా మంది ఆలోచించేవారు ఉన్నారు. ఆహారం చాలా బలంగా ఉండాలంట. ఏంటి మనం భుజించే ఆహారం వాక్యం బలం ఉండాలి లేదని దాని మీద చాలా మంది శ్రద్ధ పోయేది. వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఎవరు నిలబెట్టినా మాట్లాడేస్తానంట. అవును, నీ పిల్లలకి నువ్వు నీళ్ళిచ్చి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు హాలిక్స్గా మారుతాడని మనం చెప్తావా? మన పిల్లల విషయంలో వాళ్ళకి ఆహారం పెరగడానికి అబ్బో ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఆయన ఇది తిన్నావా, నెక్స్ట్ ఇది తిన్నావా, అప్పుడే పిల్లలు నేర్పించడం లేదు. నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడికి ఆహారం ఇస్తాడని అప్పుడొద్దు మనకి. కానీ దేవుడు వాక్యం వినే విషయంలో మనం ప్రయత్నం చేయడం అంటే మంచి వాక్యము విరిచి వడ్డించాలనే ఆలోచన మనకు రాకుండా అసలు మనం ఏం చేస్తుంటామంటే నువ్వు ప్రార్థన చేసుకో, ఎవరు నిలబడి మాట్లాడతారు ఆయన ఒక రకమైన భ్రమలోకి కొన్నిసార్లు మనుషులు తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన బాధ్యత మనం మర్చిపోతాం. ఏంటి మన బాధ్యత అంటే వాక్యాలు చదువుకోవాలి. రైట్, కొంతమంది ఎలా ఉన్నారంటే ఆ స్పూన్ ఫీడింగ్ ఉంటుంది అనమాట. ఎంత స్పూన్ ఫీడింగ్ అంటే వాళ్ళకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను చాలా చెప్తుంటాను, నేను వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం ఎక్కువ చెప్తుంటాను. కాబట్టి మీరు ఫాస్ట్గా ఉండండి, చెప్తున్న ప్రతిదీ కూడా మీరు ఆలోచన చేయండి. ఒక్కొక్కటి తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది, మీరు నేర్చుకుని తక్కువ అని చెప్తాను కదా. పౌలు కొరింథీ సంఘానికి పౌలు రాసిన అన్నాడు, మీరు బిడ్డలకు ఉన్నారు కాబట్టి నేను మీకు బలమైన ఆహారం నేను పట్టలేకపోతే అన్నాడు అనమాట. అందుకే వాళ్ళు ఏమొచ్చిందంటే శరీరతత్వం వచ్చింది. మనకు తెలుసు మొదటి కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు పసిబిడ్డలనే చెప్పి నేను ఆ సమయంలో మీకు బలమైన ఆహారాన్ని నేను పెట్టలేకపోయాను అన్నాడు కదా. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి పాలే తప్ప బలమైన ఆహారం తెలియదు కదా. చాలా మంది ఏమంటారంటే చాలా డిసిప్లిన్కి చాలా మంచి స్థానాన్ని ఇస్తారు, చాలా మంచిది, చాలా మంచి పని. ఒక తండ్రి తన బిడ్డడికి చాలా డిసిప్లిన్ నేర్పించాడు. ఏం నేర్పించాడంటే మార్నింగ్ నువ్వు 8 o'clock కల్లా ఈ గ్లాస్ పాలు తాగు, మధ్యాహ్నం 1 గంటకి ఈ గ్లాస్ పాలు తాగు, ఈవినింగ్ 5 గంటలకి ఈ గ్లాస్ పాలు తాగు. చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ గ్లాస్ పాలు తాగగానే బలం వచ్చేది, కొంచెం పెద్దోడయ్యాడు. డిసిప్లిన్ అన్నాడు.
6 గంటలకు వచ్చి మళ్ళీ గ్లాస్ పాలు పెట్టాడు. నానా పెద్దయ్యాను ఆకలి గ్లాస్ పాలు అండి. గ్లాస్ పాలు తాగాడు. మధ్యాహ్నం వెళ్ళాడు, డిసిప్లిన్, గ్లాస్ పాలు తాగాడు. అదే గ్లాస్ పాలు తాగాడు. మళ్ళీ సాయంకాలం వచ్చాడు, అదే గ్లాస్ పాలు తాగాడు. గుండెలు పోయిన తర్వాత ముఖం ఎంత అయింది, పట్టు ఎంత అయింది, ఎముకలు అయిపోయి, నానా మళ్ళీ తాగమంటావా అంటుంటాడు. ఈ రోజు ఓకే చాలా సార్లు విశ్వాసుల్ని ఏం చేస్తారంటే, సొమాలియాలో ఉన్నారు చూసారా వాళ్ళు, అలాగే కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఎండకట్టేస్తారంటే దేవుని బలమైన ఆహారం ఇవ్వకుండా. విశ్వాసాలు కూడా ఏమైపోయారంటే ఆ పాలకే అలవాటు అయిపోయారు. సో వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అంత నిమిషం మాకు వద్దు, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మాకు వద్దు అని చెప్పి ఇంకా ఆ మాంసం తినలేకపోవాలి. హెబ్రీయులు రాసిన పత్రికలో ఆయన ఏమంటారు చూడండి ఒకసారి, ఆ మాట చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక మనం తీసినట్లయితే 5వ అధ్యాయం 11, 12, 13, 14 వచనాల్లో ఇలా ఉందండి. 11వ వచనం అంటాడు, ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచడం కష్టం. ఏం చెప్తున్నాడు, అసలు చాలా విషయాలు చెప్పాలి కానీ మీరు మందులై ఉన్నారు, ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను? ఎందుకంటే అప్పుడే పాలు తాగిన వ్యక్తి బిర్యానీ పెడితే అరిగించుకుంటాడా? అరిగించుకుని అలవాటు పడాలి కదా, అలవాటు పడాలి. ఆయన అంటాడు పౌలు తాలకు బాగా ఎవ్రీ గంధకంతకు బాధ ఏంటి తెలుసా, అసలు చాలా విషయాలు చెప్పాలి నేను, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ మీరు ఏ విధంగా ఉన్నారంటే మందులై ఉండగా వాటిని విశదపరచడం కష్టమే. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా నడవలసిన వారి ఉండగా దేవోక్తులను మొదటి మూలపాఠంలో ఒకటి మీకు మళ్ళా బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. రైట్. సో సంఘానికి ఏం అవసరం అంటే రైట్, మనం ఎవరైతే పాలు అవసరమో వాళ్ళకి పాలు పెట్టాలి, ఎవరికైతే మాంసం అవసరమో వాళ్ళకి మాంసం పెట్టాలి. ఆ మాంసం తినాలని ఆశ సంఘస్థులకు ఉండాలి, మాంసం పెట్టాలని ఆశ ఓకే ఆ బాధ్యత కలిగిన వారు కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆశ ఈ బాధ్యత రెండు కలుస్తాయో ఆ సంఘం బలంగా ఉండి యేసుక్రీస్తు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఓకే మంచి పోరాటం పోరాడి వారి పరుపు కరమొట్టించి వారి విశ్వాసాన్ని వారి నిరీక్షణ వారు కాపాడుకుంటారు కదా. కనీసం ఈరోజు పిల్లలు ఏడడం లేదంట. ఓకే పేతురు రాసిన పత్రికలో అంటాడు, ఏమంటాడంటే ఓకే ఈ పాలు ఎలాంటివంటే రక్షణ పొందిన వ్యక్తి మొదట్లో ఈ పాలు గురించి చాలా అపేక్ష కలిగి అంటాడంట. ఎలాగంట చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రికలో చూసి, ప్రభు దయాలను చూసేది ఎలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మ శిశువులు పోలినవారే ఆ నిర్మలమైన వాక్యమైన పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము రక్షణ ఎదుగు నిమిత్తం పాలన అపేక్షించాలి. ఎదిగిన తర్వాత బలమైన ఆహారాన్ని పెడితే అప్పుడు ఎద్దులు నిలబడతాయి. సో యుద్ధం అనేది ఎవరి కోసం చేస్తాడు? ఆయన కోసం చేస్తాడు. తర్వాత ఒకరు దేవుడు ఆయన బాధ్యత ఇస్తే దేవుడు ఇచ్చిన ఆ గొర్రెల కోసం ఆయన యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం ఆ బలంగా ఉండాలంటే మన చేయవలసింది మిస్ అయిపోయి ఈ వాక్యాన్ని మొదటిసారి చదివి, రెండోసారి చదివి, మూడోసారి చదివి, నాలుగోసారి కంఠస్థం పెట్టి, ఐదోసారి ఒప్ప చెప్పి, ఆరోసారి చెప్పి దానిలో ఏం ప్రయోజనం ఉంది? అది ఆచరణ యోగంలోకి మనం తీసుకురావాలి. కాబట్టి ఎందుకు మనం బలవంతులు కాలేకపోతున్నాం అనే మాట దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకు బలవంతులు కాలేకపోతున్నాం అంటే దేవుడు చేసిన త్యాగం మనకు అర్థం కావట్లేదు. మన సత్యమని ప్రదర్శన చేయడానికి ఆయన చేసిన త్యాగం మనకు అర్థం కాలేదు. ఓకే నీతి యొక్క శక్తి మనకు అర్థం కావలేదు, రక్షణ యొక్క శక్తి మనకు అర్థం కాలేదు, విశ్వాసం యొక్క వాక్యం మనకు అర్థం కావలేదు. ఈ వాక్యము మనకు అర్థమైనట్లయితే ఓకే రక్షణ పొందిన మొదట్లో ధర్మం ఈ పాలు నీకు కావాలి, పెరిగిన తర్వాత నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. ఏం చెప్పాలంటే నాకు ఈ ఫుడ్ సరిపోవడం లేదు కాబట్టి నీకు నువ్వుగా సమకూర్చుకోవాలి. తమ్ముడు ఒక మంచి మాట చెప్పాడు ఏంటంటే ఓకే వ్యక్తిగతంగా ఎదగాలంటే వాక్యం అనేది మనం వ్యక్తిగతంగా ఆ వాక్య సంపాదనలో మనం ఉండాలి, ఎక్కువ చదవాలన్న. కేవలం సంఘంలో వచ్చి ఓకే ఏదో చెప్పి వెళ్ళిపోతుంటే కుదరదండి. ఇంటి దగ్గర కూడా ఏం చేయాలంటే ఓకే దేవుని వాక్యాన్ని పట్టించుకుంటూ ఎక్కువ సమయాన్ని గడిపినట్లయితే నిజంగా మనం బలవంతులు ఉంటాం. సో అలా బలవంతం అయినప్పుడు అప్పుడు మనం పౌలులా చెప్పగలుగుతాం ఏంటంటే నేను మంచి పోరాటం నేను పోరాడుతని, నా యొక్క పొడుగు నేను కడముట్టించేదని, నా విశ్వాసాన్ని నేను కాపాడుతాను.
కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని 2020 సంవత్సరంలో వాడదాం. దానిలో ఆయుధాలు ఉన్నాయి, యుద్ధోపకరణాలు ఉన్నాయి. సత్యము, నీతి, రక్షణ, విశ్వాసము, ఆత్మ సంబంధమైన ఖడ్గము, ప్రార్థన, ఇవన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరంలో వాడి బలంగా నిలబడదాం. నిలబడి మనం కాపాడుకుందాం, మన ప్రియులైన వారిని కాపాడుకుందాం. ఎందుకంటే మనందరం ఒక రోజు ఒక దగ్గర నివసించవలసిన. కాబట్టి ఆ రోజు మరలా నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు, మనందరం మనం చూసుకుంటాం. ఇది మన విశ్వాసం, ఇది మన నిరీక్షణ. సో అట్టి కృప దేవుడు మీకు మాట్లాడి, సో ఈ మాటలు దేవుడు తన వెనుకలో మన కొరకు దీవించిన కాక. ఆమేన్. చివరగా సో నన్ను పిలిచి మీతో కలిసి దేవుని వాక్యంతో బిడ్డలతో సహవాసం చేయడానికి అవకాశం ఇచ్చిన సంఘానికి, సంఘ పెద్దలకి, సంఘ కాపరికి, ప్రత్యేకించి వాక్య సంబంధంలో మా సందీప్కి ప్రభు యేసుక్రీస్తు నామములో